గుంటూరు జిల్లా తూళ్లూరులో స్టార్ హోటల్ నిర్మాణానికి నిర్వాహకులు వేద మంత్రాల మధ్య భూమి పూజ నిర్వహించారు. అమరావతిలో మంచిరా 4 స్టార్ హోటల్ కు ఆ సంస్థ చైర్మన్ యోగానంద శంకుస్థాపన చేశారు. శరవేగంగా రాజధాని అభివృద్ధి చెందుతున్న తరుణంలో 275 కోట్ల వ్యయంతో హోటల్ నిర్మాణం చేపట్టినట్లు యోగానంద తెలిపారు. హోటల్ నిర్మాణాన్ని 2.5 ఏళ్లలో పూర్తి చేసి అన్ని రకాల సదుపాయాలను అందిస్తామన్నారు. తక్కువ ధరకే ప్రభుత్వం 2 ఎకరాల స్థలం ఇవ్వటంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు యోగానంద్. అమరావతిలో మంజిరా హోటల్స్ నుంచి హాలిడే ఇన్ హోటల్ అనే పేరుతో 4 స్టార్ హోటల్ కట్టడానికి ప్రభుత్వం మాకు 2 ఎకరాలు భూమి కేటాయించింది. ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. సుమారుగా 250 కీస్తో హోటల్ కడుతున్నాము. 200 రూమ్స్ లగ్జరీ రూమ్సే ప్లస్ ఇంకో 50 సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ స్వీట్స్ కానీ కట్టబోతున్నాము. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 275 కోట్లకు అవుతుంది. ఫస్ట్ ఫేజ్ 2.5 ఫేజ్ కంప్లీట్ చేసి సెకండ్ ఫేజ్ ఇంకొక 1 year కంప్లీట్ చేస్తాము. ఫస్ట్ ఫేజ్ 150 రూమ్స్ కంప్లీట్ చేసే విధంగా మనము ప్లాన్ చేస్తున్నాము. మేము ఇక్కడ అమరావతికి రావడానికి కారణము చంద్రబాబు నాయుడు గారు వారి మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ వస్తున్నాం. వారు హైదరాబాద్ హైటెక్ సిటీ ఏ విధంగా డెవలప్ చేస్తారో మేము చూసాం. అదే విజన్తో ఇక్కడ ఈ ల్యాండ్ పూల్ చేసి క్యాపిటల్ నిర్మాణం చేయడం, దాని మీద మాకు చాలా వారి కెపాసిటీ మీద మాకు చాలా నమ్మకం ఉన్నది. అందుకనే ఇంత ఓపెన్ ల్యాండ్ ఉన్నా కూడా చాలామంది మమ్మల్ని డిస్కస్ చేస్తున్నా కూడా వారి మీద ఉన్న నమ్మకంతో వారి విజన్తో ఏకీభవించి ఈ హోటల్ ఇక్కడ మేము కట్టడం జరుగుతున్నది. ఈ హోటల్ కట్టడానికి పర్మిషన్ కూడా చాలా త్వరగా ఇవ్వడం జరిగింది. మాకు ఒక 1 week లోపలే 5 క్లియరెన్స్ వచ్చేసింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా త్వరగా అప్రూవ్ చేశారు. పర్మిషన్స్ కూడా ఈ వారంలో మా చేతికి అందుతాయని చెప్పి అనుకుంటున్నాం.